ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. మరి రండి. మరి పెళ్ళిలో ఉన్నాను కదా, అందుకనే పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని ఫస్ట్ చూసేద్దాం. నిన్న నేను పెళ్ళికి అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి లంచ్ వీడియో తీస్తున్నాను. మరి ఇంట్లో ఏం చేయనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అయినా అప్లోడ్ చేసి ఆనందించాలి కదా, అందుకని మేమందరం వెళ్ళింది కూడా అమ్మ వాళ్ళు ద్వారకామాయి భజన మండలి అన్నమాట. దానికి మేము పెళ్ళికి పిలిస్తే వెళ్ళాను. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇంకా మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ ఒకటి చెయ్యాలి. అటెండ్ అవ్వడం కూడా లేట్ అయింది. ఫంక్షన్ హాల్ బాగుంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్స్ కూడా పెడతాను. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ కాదు, బాంకెట్ హాల్. బాంకెట్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. కనీసం ఒక 300 మినిమం పీపుల్కి సింపుల్గా చేసుకునే వాళ్ళకి సరిపోతుంది. ఇంకా ఫోటోషూటు. పెళ్ళి కొడుకు పక్కన ఉన్నది మా అమ్మ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాంకెట్ హాల్లోనే. మళ్ళీ ఇంకా కూడా మనకి లంచ్ కానీ నైట్ సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ ఇవన్నిటికీ కూడా అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ కావాలంటే నెంబర్ ఇస్తాను, కామెంట్ చేయండి. ఇంకొచ్చి ఫస్ట్గా తినేవి క్యారెట్, ఆనియన్, ఇది కూడా వచ్చి సలాడే, బఠానీ అవన్నీ వేసి. ఇప్పుడు చూపిస్తున్నది నాను, గోబీ మంచూరియా, పన్నీర్ మసాలా, బేబీకార్న్ మసాలా, ఇంకా ప్లెయిన్ రైసు, పాపడు, ఇది వచ్చేసి బిర్యానీ రైతా. ఇంకా ప్లెయిన్ రైసుల్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ పికిల్స్, బీరకాయ పికిలు, ఇంకా అప్పడాలు, వడియాలు, ప్లెయిన్ రైసు, మామిడికాయ పప్పు, సాంబారు. సింపుల్గా చేశారు, అయినా టేస్టీగా ఉంది. పెరుగు, ఐస్ క్రీమ్ కూడా 2 రకాలుగా ఉంది. వెనిలా ఉంది, ఇంకా బటర్ స్కాచ్ ఉంది. అందరూ కూడా గులాబ్ జామ్లో తినే అలవాటు కదా, అది కూడా నేను చూపిస్తున్నాను తినేటప్పుడు. బటర్ స్కాచ్ ఇంకా నేను ఎక్కువగా తినలేదు. 1 స్పూన్ అంటే 1 స్పూన్ మన సబ్స్క్రైబర్స్ కోసం టేస్ట్ చేసి చూపిస్తున్నాను. నేను ఐస్ క్రీమ్ అయితే తినలేదు వాస్తవంగా. ఇంకొచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఉంది. అంత టేస్టీగా అయితే ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా బఫే తింటున్నారు కదా, చూపిస్తున్నది ఫ్రూట్ సలాడ్. బాయ్. మరి ఈరోజు లంచ్ రెసిపీస్ ఇవే. బాయ్. మరి సబ్స్క్రైబ్.